ఈ వీడియోలో ఫ్లైట్ రిస్క్ ఇంగ్లీష్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ఫ్రీ సైట్స్లో అవైలబుల్గా ఉంది. డ్యూరేషన్ వచ్చేసి 1 hour 31 minutes అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక క్రిమినల్ని మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ ట్రయల్కి అని చెప్పేసి తనని ఒక జట్లో ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఆ జట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారనమాట. దాని తర్వాత ఏం జరిగింది, అసలు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వీటి చుట్టూ నడిచే స్టోరీయే ఫ్లైట్ రిస్క్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బడి మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే అబ్బో నాకేం అంతగా వర్కౌట్ అవ్వలేదు భయ్యా. చాలా స్లో ఉంది మూవీ. కాన్సెప్ట్ వైజ్ కూడా చాలా థిన్ స్టోరీ లైన్ అనమాట. పెద్ద స్టోరీ అయితే ఏం కాదు. అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ కూడా ఏమీ ఉండవు. తీసుకెళ్తారు, స్టోరీలో పాడేస్తారు. చాలా స్పీడ్గా జరుగుతుంటాయి ప్రొసీడింగ్స్ అన్ని కూడా. అండ్ డ్యూరేషన్ కూడా జస్ట్ 1 hour 30 minutes లోనే మొత్తం ముగించేస్తారు. కానీ ఇంత క్రిస్పీగా ఉన్నా సరే కానీ రన్ టైము మూవీలో అయితే ఆ క్రిస్ప్ లేదు భయ్య. స్టార్టింగ్ అండ్ మూవీలో అంత ఇంటెన్సివ్ సీన్స్ కానీ, థ్రిల్లింగ్ సీన్స్ కానీ, గ్రిప్పింగ్ సీన్స్ కానీ ఎక్కడ ఉండవు. జస్ట్ కన్వర్జేషన్స్. మొత్తం మూవీ అంతా కూడా కన్వర్సేషన్స్ మీద నడుస్తుంది. ఆ ఫ్లైట్ లో ముగ్గురు అయితే ఉంటారు. ఆ ముగ్గురు క్యారెక్టర్స్ మధ్య మూవీ మొత్తం నడుస్తుంది. ఒక 3 క్యారెక్టర్స్ అంటే ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయకుండా జస్ట్ వాళ్ళ కన్వర్జేషన్ని, ఆ డ్రామాని దీని ద్వారానే మూవీ బిల్డ్ చేస్తున్నప్పుడు అదంతా కూడా చాలా గ్రిప్పింగ్గా ఉండాలి, ఇంటెన్స్గా ఉండాలి. మెయిన్ ప్రెడిక్టబుల్గా అయితే ఉండకూడదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మూవీ మొత్తం కూడా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. అంత టెన్షన్ ఏం ఉండదు. సస్పెన్స్ కూడా పెద్ద ఏం మెయింటైన్ చేయలేకపోయారు. ఆ స్క్రీన్ ప్లే అన్నది కొంచెం మంచి టైట్గా రాసుకుని, కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ ఇంకా ఎక్కువగా పెట్టుకుని, అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్స్ చేసుకుని అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది, స్టోరీ అంతకు ఎలా నడుస్తుంది అన్నదానికి మంచిగా ఆ బ్యాక్ డ్రాప్ ఏదైతే ఉందో అది బాగా సెట్ చేసుకుని తీసుకుంటే బాగున్నేమో. బట్ ఇక్కడైతే ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్య. నాకేమైనా నచ్చిందంటే మాత్రం ఫస్ట్ ఒక 10 minutes బాగుంటుంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఒకటి బాగా నచ్చింది. మధ్యలో ఉన్న సీన్స్ అన్ని కూడా చాలా ప్రెడిక్టబుల్ అండ్ బోరింగ్ అనిపించాయి భయ్య. అంత ఇంటెన్స్గా ఏం అనిపించలేదు నాకు. సాటిస్ఫాక్షన్ అయితే లేదు మూవీ చూస్తున్నంత సేపు కూడా. ఏదో అలా చూస్తున్నాం అన్న ఫీల్ అయితే వచ్చింది. నాకు అంత టైం పాస్ కూడా అవ్వలేదు. ఫ్రీ సైట్స్లో అవైలబుల్గా ఉంది కాబట్టి రివ్యూ పెడుతున్నా. అది కూడా థ్రిల్లర్ జానర్ కాబట్టి మీరు చూద్దాం అనుకుంటే చూడండి. తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఫ్యామిలీ వాచబుల్నే. అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ ఏమీ ఉండదు. మీ ఇష్టం, మీరు చూద్దాం అనుకుంటే చూడొచ్చు. మీకు కనుక రివ్యూస్ తీయడం లైక్ చేయండి. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్. బై.